తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. కట్టుకున్నవాడే కాశ్మోరాలా మారి వేధింపులకు గురి చేస్తుంటే ఇట్లా ముట్టుకుంటలేడు అసలు పిల్లలని. ఫుడ్ లేకుండా చేసి పిల్లల భూమి మీద కొట్టించి నాకు బతకాలనిపిస్తే లేదు. ముగ్గురు కలిసి కొట్టేసి అంత గలీజ్ చీరిపి కొట్టింది మా మామ. నమస్తే, వెల్కమ్ టు నిశ్శబ్దం. బ్రేక్ ద సైలెన్స్. కంచె చేనుని మేస్తే కట్టుకున్నవాడే కాశ్మోరాలా మారి వేధింపులకు గురి చేస్తుంటే కలియుగంలో ఈ రకంగా ఇబ్బందులకి గురి చేస్తున్న వాళ్ళు అడుగడుగున ఇలాంటి సమస్యలు క్రియేట్ చేస్తే నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఒక మహిళ ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ప్రత్యక్ష నరకం అనుభవిస్తుందో మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. పెళ్లి చేసుకున్నాడు, కాపురం కొన్నాళ్ళు బాగానే జరిగింది. ఆడపిల్లలు పుడుతున్నారని ఒకే ఒక్క కారణంతో 4 సార్లు అబార్షన్ చేయించి మానసికంగా కృంగదీశాడు. అది మాత్రమే కాకుండా తను చనిపోయిందని చెప్పి బతికుండగానే వేరొక పెళ్లి చేసుకున్నాడు ఆ ప్రబుద్ధుడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆమె న్యాయ పోరాటం చేస్తోంది. ఆ మహిళను మీకు పరిచయం చేస్తాను. ఏదో రకంగా నాకు సాయం చేయండి అంటూ అటు పోలీసుల్ని అందరినీ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ మహిళ పల్లవి ప్రస్తుతం మనం టీవీ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే ఈ కేసు గురించి వివరాలు తెలిసిన వెంటనే చలించి స్పందించి ఆమెకి ఏదో రకంగా న్యాయం చేద్దామని చెప్పి ముందుకొచ్చారు సోషల్ యాక్టివిస్టు కృష్ణకుమార్ గారు. వారు కూడా మనతో ఉన్నారు. కార్యక్రమంలోకి వెళదాం. నమస్తే పల్లవి గారు. నమస్తే సార్. ఏంటి మీ సమస్య, అసలు ఎక్కడ మొదలైంది? ఫస్ట్ ఆడపిల్లలనే సార్, ఆడపిల్లలనేసి స్టార్ట్ అయింది నాకు. ఫస్ట్ పాప తర్వాత ఫస్ట్ పాపకి బాగానే ఉన్నాడు. మీకు వివాహం ఏ సంవత్సరంలో జరిగింది? మ్యారేజ్ 2017లో అయింది. ఫస్ట్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అయితే 1 మంత్ మా ఇంట్లోనే ఉన్నారు, వచ్చి చేసుకుంటా నిన్నే పెళ్లి చేసుకుంటాం అనేసి ఉద్దేశంతో మాతో ఉన్నారు. మమ్మల్ని ఎంక్వైరీ చేయనీయలేదు ఫస్ట్. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవడానికి కూడా మాకు ఛాన్స్ ఇవ్వకుండా చేసిండు. అట్లా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ల్యాండ్ 6 గుంటల ల్యాండ్ ఇచ్చినాం తెలంగాణలో. ఆ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ అయితేనే పెళ్ళి అని చెప్పేసి అన్నాడు. వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితేనే మ్యారేజ్, లేకపోతే మ్యారేజ్ కట్టు బంద్ చేద్దాం అనేసి అనే ఉద్దేశంతో మా మామయ్య, మా అత్త, మా మామ ముగ్గురు ఓకే రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతనే మ్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులు పిల్ల పెళ్ళి కాగానే 2 మంత్స్ కల్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే బాగానే ఉంది. పాప పుట్టినాక బాగానే ఉన్నారు. ఆడపిల్లని చెప్పగానే డల్ అయిపోయారు. ఫస్ట్ పాప అప్పుడే డల్ అయ్యారు. సరేలే ఫస్ట్ పాప కదా అన్నట్టుగా నేను కూడా సైలెంట్ పోకున్నా. ఈ పాప అంటే పాప పుట్టిన తర్వాత ఏమన్నా సూటిపోటి మాటలు అప్పటి నుంచే మొదలయ్యాయా? అయినాయి. ఏమనేవాళ్ళు? గుచ్చి అంటే ఎట్లా అంటే అమ్మ వాళ్ళకి పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, మీ అమ్మకి మీ నాన్న ఎవరు ఫోన్లు చేయొద్దు, ఇట్లనే ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి అనేసి ఇక్కడికి అసలు కనీసం షాప్ కూడా పోనీకపోతుండే, నన్ను బయటకు వెళ్ళనీయపోతుండే, ఇంట్లోనే ఉండాలి నువ్వు అని అట్లా ఒక జైలు వేసినట్టు ఉంటుండే నన్ను. అట్లా కొంచెం ఇంట్లోనే హరాస్మెంట్ చేసేవాళ్ళు. పిల్లలు ఏమైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా హాస్పిటల్ కూడా తీసుకోకపోతుండే. నేను బతలాడితే అట్లా ఒక తీసుకెళ్ళేవారు. ఓకే. అంటే రెండో పాప ఏ సంవత్సరంలో పుట్టారు? ఈ పాప తర్వాత కూడా సార్, ఈ ఫస్ట్ పాప తర్వాత 6 మంత్స్ మళ్ళీ గొడవైంది. ఈమె 6 మంత్స్ ఉన్నప్పుడు. అప్పుడు ఏంటి గొడవ కారణం ఏంటి? వద్దు వెళ్ళిపోవాలి నువ్వు, ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంటే మా అమ్మ వాళ్ళు ఇక్కడ రావద్దు, నేను అక్కడికి పోవద్దు. అట్లా నేను ఇట్లా పోవాలి, అమ్మ వాళ్ళకి పోవాలి. అయితే అప్పుడు మా డాడీకి యాక్సిడెంట్ సమయం అయ్యింది. పోతా అట్లా అంటే పోనీయలేదు. అట్లా చిన్నగా గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయిన తర్వాత పంపించారు. వచ్చిన తర్వాత ఈమెని మళ్ళీ ఇంట్లోకి రానిస్తలేరు నన్ను. ఇంట్లోకి రానియకపోవడం మళ్ళీ నేనేం చేసిన, గేట్ ఉంటుంది కదా సార్, మెయిన్ గేట్, దాని దగ్గర ఈమెను వేసుకొని 2 days ఉన్నా. గేట్ దగ్గరే ఇంట్లోకి రానియలేదు. అంటే ఎందుకు రానియలేదు? వద్దు ఇక నువ్వు నాకు వద్దనేసి, నువ్వు వద్దు నీ పిల్లలు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి 2 days గేట్ దగ్గరనే ఉన్నా. కొంచెం వాటర్ ఇచ్చింది లేదు, కొంచెం ఏమీ లేదు. ఉంటే ఉండు, పోతేవో. 2 రోజులు ఎలా ఉన్నారు అసలు ఇంటి బయట షాప్లోకి వెళ్ళి వాటర్ తెచ్చుకొని తాగడం, బిస్కెట్లు తీసుకొచ్చి, చిన్న బేబీ కదా, 6 months బేబీ, ఆమెకి ఏముండదు, ఫీడింగ్ ఉంటుంది. మీ పేరెంట్స్ చెప్పారు అప్పుడు? తెలుసు, బయట ఉన్నారు కదా, తెలుసు.
ఏమన్నారు? వచ్చారా? వచ్చిర్రు వాళ్ళు కూడా. వాళ్ళ వచ్చినా నేను వాళ్ళతో పాటు అంటే ఒక 15 మంది వచ్చినాం ఈజీగా. ఇట్లా ఎందుకు చేస్తారు అట్లా ఇట్లా అని చేస్తే వాళ్ళందరి మీద కేసు పెట్టేసిండు. పోలీసు వాళ్ళని పిలిపించి ఇట్లా మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టనీకి వచ్చారు అనేసి కేసు పెట్టిండు. కేసు పెడితే వాళ్ళు పోలీసులు రాగానే సరే మీరు వెళ్ళండి, నేను పిల్లని వేసుకొని ఇక్కడే ఉంటా, ఎందుకు రానియడు అని గేటు ముందే 2 days ఉన్నా నేను. ఉన్న తర్వాత ఇక వాళ్ళు గలీలో అందరు ఉంటారు కదా, ఇట్లా ఎన్ని రోజులు ఉంచుతారు చిన్న పిల్ల ఆమె అని గలీలో గట్టిగా అంటే అప్పుడు లోపల తీసుకున్నారు. తర్వాత రెండో పాప వరకు బాగానే జరిగిందా? అంటే అప్పుడు గొడవలు ఏం లేవా రెండో పాప? ఈమె కూడా స్టార్ట్ అయింది మళ్ళీ బేబీ కడుపులో పడగా ఈమెను వద్దన్నారు. ఈమెను వద్దంటే నేను మా అత్తమ్మ వద్దన్నది, మా అత్తమ్మ వద్దన్నది. ఫస్ట్ ఈవెన్ టాబ్లెట్స్ వేసి తీసేసుకో నువ్వు ప్రెగ్నెన్సీ వద్దంటే వద్దన్నది. నేనుండి నేను బలవంతంగా ఉంచుకుంటే పాప వచ్చింది. మళ్ళీ కొడుకు మళ్ళీ బిడ్డే పుడుతుంది. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? లాయర్, అడ్వకేట్. హైకోర్టు అడ్వకేటా? హైకోర్టు అడ్వకేట్. ఓకే. కృష్ణకుమార్ గారు, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మీరు కూడా తీసుకున్నారు ఇంతకుముందు. న్యాయవాది వృత్తిలో ఉన్నాడు ఆయన. అన్నీ తెలిసి కూడా ఆడపిల్లలు పుడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఈ రకమైన పని చేస్తున్నాడు. పూర్తిగా ఈమె చనిపోయిందని చెప్పి వేరే పెళ్లి కూడా చేసుకున్నాడంట. ఏం మేడం అట్లా అసలు ఎలా స్పందించాలో తెలియట్లేదు నాకైతే. అవును, ఎలా స్పందించాలో తెలియట్లేదు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈమె పెళ్ళి కుదిరిన దగ్గర నుంచి కూడా మనం తీసుకున్న ఇన్పుట్స్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే డే 1 నుంచి వాళ్ళు చాలా పెత్తందారీ స్వభావంతో ఉన్నారు. ఏంటి అంటే వీళ్ళని పెద్ద ఎంక్వైరీ చేసుకొని ఒక్కోకుండా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి ఉండి మీ అమ్మాయిని చేసుకుంటామని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకొని శుభలేఖలు వేయించిన తర్వాత అప్పుడు మొదలెట్టారు ఆ అమ్మాయికి ఇచ్చే పొలము జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి అని. ఇది చాలా నేరం, వాళ్ళు చేసిన మొదటి నేరం అది. పెళ్ళికి ముందే నేరంతోనే స్టార్ట్ అయింది వీళ్ళ పెళ్ళి. పెళ్ళి మామూలుగా పెళ్ళి ఏ పునాది మీద స్టార్ట్ అవుతుంది? నమ్మకాల మీద పునాదితో స్టార్ట్ అవుతుంది. ఇష్టము, ప్రేమ, గౌరవము వీటన్నిటితోటి జీవితం అంతా భద్రత ఇస్తాడు భర్త. మరి చెప్తారు కదా భరించేవాడు భర్త అని చెప్తారు కదా, అలాంటిది కాకుండా వీళ్ళ పెళ్ళి పునాది ఏంటి అంటే మోసంతో కుట్రతోనూ పెళ్లి జరిగింది. అయితే ఆయన జడ్జి, కొడుకు లాయరు. వీళ్ళ ఫాదరు చిన్నపాటి మనిషి, ఓ చిన్న కిరాణా షాప్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎంచుకోవటం కూడా ఇలాగే ఎంచుకుంటారు, ఇట్లా చెయ్యాలి అనుకునేవాళ్ళు. కొద్దో గొప్ప ఆస్తి ఉండి పెద్దగా పరిచయాలు అవి లేని వాళ్ళనైతే కొంచెం తొక్కి పెట్టొచ్చు, మనం కావాల్సినంత పెత్తనం చేయొచ్చు అనుకుంటారు. అనుకుని ఇలా చేశారు. చేసి వీళ్ళు ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి పత్రికలు వేయించిన తర్వాత వీళ్ళు వెనక్కి వెళ్ళలేరు కదా, ఎందుకంటే పరువు పోతుంది, ఆడపిల్ల మళ్ళీ పెళ్ళి అవుతుందో అవదో ఆ భయంతో వాళ్ళు ఏంటంటే జాయింట్ రిజిస్ట్రేషన్ చేసేసారు. 6 గుంటల భూమి. పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఇక మామూలుగా ఏ పెళ్లిలో అయినా లాంఛనాల దగ్గర వాటి దగ్గర చిన్న చిన్న తగాదాలు వస్తూనే ఉంటాయి. మగ పెళ్లి వాళ్ళు పెత్తనం చేస్తారు. సరిగ్గా అవి మామూలుగా సర్వసాధారణంగా తీసుకుంటారు ఎవరైనా సరే, పోనీలే అని ఆడపెళ్లి వాళ్ళు కాస్త ఒదిగుంటారు. అది అయిపోయింది. ఇక మొదటి పాప పుట్టిన దగ్గర నుంచి పేచీలు మొదలెట్టారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది అంటే మళ్ళీ ఆడపిల్లే పుట్టుద్ది అనే ఒక అపనమ్మకం ఉంది వాళ్ళకి. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా వరుసగా ఇట్లాగా ఆడపిల్లలు పుట్టిన ఏదో ఆనవాయితీ ఉండుంటుంది. దాంతో ఇంకా వాళ్ళు మళ్ళీ ఆడపిల్లలే పుడతారు, ఈ అమ్మాయిని ఎంత తొందరగా వదిలించుకోవాలి అని చెప్పి ఈ అమ్మాయిని ఏంటి అంటే ఏ కోడలనైనా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళటానికి వీల్లేదు అంటే ఆమె ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళాలనే అంటది. నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి మీ పుట్టింటికి వెళ్ళి చూసిరా వెళ్ళిరా ఉండు అంటే ఆ అమ్మాయి ఇంకెళ్ళదు. కానీ ఇలా వదిలించుకోవాలనుకునే వాళ్ళ టెక్నిక్ ఏంటంటే మధ్యలో గోడ కట్టేస్తారు. గోడ కట్టేస్తే ఏమనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది కదా. బాబా అలాగే అమ్మాయికి వాళ్ళ నాన్నకి ఏదో బాగలేదని చెప్పి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోకి రానివ్వలేదు. ఎవరైనా ఇప్పుడు ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పరపత్యాలు వచ్చినప్పుడు పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. ఆ పెద్ద మనుషులను తీసుకొస్తే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి, అంటే వీళ్ళ జోలికి ఎవ్వరూ రావద్దు అనేటట్లుగా ఒక టెర్రరైజ్ చేసి పారేశాడు వీళ్ళ మామ. మెయిన్ కల్ప్రిట్ ఈ దీంట్లో వాళ్ళ మామదే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక జడ్జి, ఒక న్యాయాధికారిగా ఉన్న మనిషి ఈ విధంగా చేయడము అంటే, ఒకవేళ కొడుకు ఏదైనా తప్పు చేస్తే కూడా చిన్న వయసు కాబట్టి తప్పొప్పులు చెప్పాల్సిన మనిషి అలా చెప్పాడు అంటే అసలు ఆయన గురించి ఎక్కువ ఆలోచించాల ఈ కేసులో మట్టుకు. అదైపోయింది. అసలు ఆడపిల్లలు పుట్టారు అనే ఒక కారణంతో
కోడల్ని గనక నిందిస్తే గనక చట్టం అస్సలు ఒప్పుకోదు. ఇది చట్టంలో క్లియర్గా రాసుంది. ఏమనంటే ఇప్పుడు మన దేశంలో ఆడపిల్లలకి మగపిల్లలకి కొంచెం జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది అన్న ఉద్దేశంతో చట్టంలో ఇది రూపొందించారు. ఈ ఆడపిల్ల అనేది ఒక వివక్ష చూపించినట్లు అవుతుంది, డిస్క్రిమినేషన్ కింద వస్తుంది. అందుకని ఒక వివక్ష చూపించడానికి వీల్లేదు. అసలు చదువు లేని వాళ్ళ అసలు అనుకోవటానికి లేదు. వీళ్ళు మరి ఇప్పుడు లా నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. అవును. అయితే సరే కామన్ సెన్స్ కూడా లేదు, కానీ లా చదివినప్పుడు లా తెలియాలి కదా. లా ప్రకారం ఏది తప్పు. ఇప్పుడు మొదటే వాళ్ళు తప్పు చేశారు, ఆదిలోనే హంసపాద్ అంటారు కదా, వాళ్ళు మొదటే తప్పు చేశారు. ఏది జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించిన దగ్గరనే వాళ్ళు అసలు ఉల్లంఘనలకు పాల్పడమే వాళ్ళ జీవితం లాగా తయారైపోయారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆడపిల్ల విషయం. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడడానికి వస్తే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళు తప్పులు చేసేవాళ్ళైనా ఎవరన్నా వచ్చి చెప్తే పరువు కోసమైనా సరే, ప్రపంచం ఏమనుకుంటుందో అని అయినా సరే కొంచెం మారుతారు మనుషులు. వీళ్ళు మారే మనుషులు కాదు, వీళ్ళు కరుడు కట్టిన నేరస్తుల మనస్తత్వం అనమాట వీళ్ళది. వీళ్ళు మారకోకుండా వీళ్ళకి ఆ చుట్టుపక్కల ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఒక లాయర్ ఒక జడ్జి అనేసరికి ఆ చుట్టూ పోలీస్ స్టేషన్లో కూడా ఎంతో కొంత ఒక గ్రిప్ ఉంటది. వాళ్ళకున్న ఆ గ్రిప్ తోటి ఆ 15 మంది తోటి కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన హైకోర్టు అడ్వకేట్ అన్నారు కదా, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ లోనే ఉంటున్నాడా? మీ దగ్గరికి అయితే రావట్లేదు, మీ ఇంట్లో అయితే లేడు. వాళ్ళకి 2 కిలోమీటర్స్ తేడా అంతే. అంతే. ఇప్పుడు నేను ఉన్న ఇంటికి వాళ్ళు ఉన్న ఇంటికి ఒక 2-3 కిలోమీటర్స్. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమె కూడా ఆయనతో ఉంటుంది హైదరాబాద్ లో? అలా అక్కడనే పెట్టిండు, సిద్దిపేటలోనే పెట్టిండు అమ్మాయిని. ఓకే, సిద్దిపేటలో పెట్టాడు. సిద్దిపేటకి వెళ్తున్నాడు కానీ తీసుకురావట్లేదు, మిమ్మల్ని పూర్తిగా వదిలేశాడు. ఇంటికైతే రావట్లేదు. అక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తుండు 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి. సిద్దిపేటకి ఆయన ఉన్న ఇంటికి అప్ అండ్ డౌన్ చేస్తుండు. ఒకసారి కొంతమంది రౌడీల్ని తీసుకొచ్చి కొట్టించారని చెప్పేసి అన్నారు కదా, మీ మామే మీ మీద దాడి చేశాడని చెప్పేసి అంటున్నారు కదా, ఇద్దరు కలిపి. ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు అయితే నేను ఫస్ట్ ఆర్కేనా అంటే వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళినా, నేను నీతో పాటు నేను ఉంటా, నన్ను పిల్లలను చూసుకో, ఇక్కడ నన్ను ఎందుకు అక్కడ ఒంటరిగా వదిలేసినావు, ఏ రకంగా ఉండాలి నేను ఒంటరిగా అక్కడ, నాకు ఉండాలంటే నాతో కాదు, భయం అవుతుంది ఆ ఇంట్లో, నీతో పాటు నేను ఉంటా అనేసి ఇప్పుడు మా ఆయన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా. నేను వెళ్తే నన్ను మా మామ, మా అత్త, మా మామయ్య ముగ్గురు కలిసి కొట్టిరు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ రావద్దు, నువ్వు అక్కడే ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి, నువ్వు పిల్లల స్కూల్ ఉంది కదా అక్కడనే ఉండు, నువ్వు స్కూల్ అయిపోయినాక సమ్మర్లో వద్దులే అన్నట్టుగా చెప్పిరు. చెప్తే అవసరం లేదు, స్కూల్ ఇక్కడ చేంజ్ చేసుకుందాం మనము, ఇక్కడనే ఉంటాను నేను అనేసి ఉద్దేశంతో నేను మాట్లాడుతుంటే మా మామయ్య వచ్చి కొట్టిండు నన్ను. కొడుతుంటే ఇక మా అత్త గట్టిగా ఊరడము, గలీజ్గా తిట్టడము, వాళ్ళతో పాటు మా ఆయన ముగ్గురు కలిసి కొట్టేసి నన్ను. అంత గలీజ్ చీరిప్పి కొట్టిండు మా మామ నన్ను. అయితే అసలు ఎందుకు కొడుతాడో తెలియదు, అసలు కారణం ఉండదు అసలు కొట్టనీకి. అంత ప్రతిసారి కొడతాడు. అప్పుడు అంటే ఈ బేబీ తర్వాత డిగ్రీ కంటిన్యూ చేసిన, ఓపెన్ డిగ్రీ చేస్తుంటే చదువుకుంటుంటే కూడా వచ్చి నువ్వు చదవద్దు అనేసి తన్నిండి. ఇక్కడ చదువుకుంటుంటే తెల్లారితే ఎగ్జామ్, నువ్వు చదవద్దు నువ్వు అనేసి వచ్చి కాలం చేయలేము. మా మామనే తన్నిండి నన్ను. అంటే ఎందుకు తంతున్నావు మామయ్య అని అడిగిన. అంటే నువ్వు చదవద్దు, నువ్వు చదివితే హుషారైతావు నువ్వు అనేసి. అసలు దీనికి ఎట్లా స్పందించడం? మామ కోడల మీద చేసుకున్నాడు. అదే వాళ్ళు మొదటి నుంచి ఇదే దౌర్జన్యాల మీదే ఉన్నారు. వాళ్ళ మీద అసలు వేధింపులు, గృహహింస కేసు పెట్టాల్సింది ఈ అమ్మాయి లెక్క. అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకా కేసు దాకా వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అంటే ఇంక కాపురం నిలబడదేమోనన్న భయంతో ఆడవాళ్ళు భరించి ఎప్పుడోసారి మారతారని భరిస్తారు. అది వాళ్ళకి చాలా అలసైపోతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు కాపురం వదులుకోలేరు కదా, వదులుకోగలిగితే ఇప్పుడు ఈ అమ్మాయికి ఉద్యోగం లేదు, అటువైపు పుట్టింటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు నువ్వు వచ్చే అనగలిగిన సామర్థ్యం ఉన్నోళ్ళు కాదు. మరి అయ్యేసరికి వీళ్ళకి అర్థమైపోయింది. అందుకే వీళ్ళు చెప్పు కింద తేల్లా పడి ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకునే కారణమే అది. వాళ్ళు అలా చేసుకుని ఇంకా ఒక శాడిస్ట్ మెంటాలిటీ కనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ లేదండి. వాళ్ళు చాలా శాడిస్టులు, దీన్ని బట్టి అర్థమైంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇన్ని కథలు జరుగుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళు సిద్దిపేటలో అమ్మాయి ఉంది అని చెప్పి వీళ్ళు కనుక్కొని అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళినందుకు కూడా అయితే మరి వెళ్ళేటప్పుడు 10 మంది పెద్ద మనుషులు తీసుకుని వెళ్తారు కదా, తీసుకుని వెళితే ఆ రోడ్లో తెలిసిన వాళ్ళు వచ్చేసేసి అసలు ఇట్లా మోసం చేశారు, అమ్మాయి చచ్చిపోయిందని పెళ్ళి ఎట్లా చేశారు మీరు, అది ఇది అని చెప్పి వాళ్ళు గట్టిగా అడిగి 2 మరి అట్లాంటప్పుడు ఏంటంటే సిటీలో అలాగా ఏమి పట్టినట్టు ఉండరు, ఊర్లలో
నాలుగు తన్నారంట వాళ్ళని, ఇట్లా ఒక అమ్మాయిని మోసం చేస్తారా అని. వచ్చేసేసి హైదరాబాద్లో కేసు పెట్టారు. హైదరాబాద్లో కేసు పెడితే సిద్దిపేటలో కూడా మేడం, సిద్దిపేటలో పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు, ఎల్బీ నగర్ నాగోలు. అసలు ఒకే విషయం గురించి 3 చోట్ల కేసు పెట్టడం కరెక్ట్ కాదు. అంటే వీళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఈ సంగతి ఒక జడ్జికిన్ను ఒక లాయర్కి తెలియదు అంటే ఎవరు నమ్మరు. పోలీసు వాళ్ళకి కూడా డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇవ్వట్లేదు వీళ్ళు, హైకోర్టు నుంచి రిఫర్ చేస్తుండు, పోలీసు వాళ్ళకి నోటీస్ పంపిస్తుండు. అది బాగా చట్టం తెలుసు కదా, చట్టాన్ని ఎలా వాడాలో తెలుసుకుని చట్టాన్ని బాగా అవకాశంగా తీసుకుని వాడుతున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారమ్మా నీవే దాడి చేయడానికి? ఇప్పుడు ఏమైతే అంటే అక్కడ సిద్దిపేటలో రెడ్ హ్యాండెడ్ దొరికిన రోజు నైట్ వచ్చిర్రు, నైట్ మూడు కార్లలో వచ్చారు. సొంత పిల్ల వాళ్ళ అన్ననే, ఆ పిల్ల ఇప్పుడు ఏవైతే అమ్మాయి పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయి వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇక 3 వెహికల్స్ వచ్చారు మేడం. వచ్చి కాలింగ్స్ బెల్ కొట్టడము, రాళ్ళు వేయడము, పెట్రోల్ తీసుకురావడం. పెట్రోల్ అంత ముందు 2 months బ్యాక్ మా మామయ్య వాళ్ళు తీసుకొచ్చారు. అని మొన్న ఇప్పుడు ఆ రోజు రెడ్ హ్యాండెడ్ దొరికిన రోజు కూడా నన్ను అటాక్ చేయడానికి వచ్చారు మిడ్ నైట్ టైంలో 2 o'clock అట్లా. పిఎస్ వాళ్ళకి 100 డైల్ చేసిన నేను, పోలీసులు కూడా వచ్చారు నైట్ టైంలో. ఏమంటారు వెళ్ళిపోద్దాం పారిపోయారు వీళ్ళంతా, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు పారిపోయారు. అట్లా నన్ను మళ్ళీ చాలాసార్లు కొన్ని రోజులు ఫోన్లు చేయించేది ఎవరెవరితోనో, ఫోన్లు చేయించడం, నువ్వు ఇక్కడ రావాలి అక్కడ రావాలి, నీకు ఎందుకు ఇదంతా, పిల్లలు నీకు ఇంత చేస్తారు, నువ్వు నీ అంత నువ్వు ఉండు, వాళ్ళతో నీకు అవసరం లేదు, వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు, అన్ని న్యూస్లో ఛానల్స్లో ఎందుకు ఇస్తున్నావు నువ్వు అనేసి ఫోన్లు చేపిస్తాడు. అవసరం లేదు, ఉంటే సైలెంట్గా ఉండు, నీకేమైనా కావాలనుకుంటే తీసుకో, డిమాండ్ చేసుకొని తీసుకో, అంతేగాని ఎందుకు పబ్లిక్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే నాకు అన్యాయం జరిగింది, నాకు నా పిల్లలకి, నేను చనిపోయానని చెప్పేసి ఇట్లా పెళ్లి చేసుకుంటాడు అనేసి నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు. చూసిన 15 days తర్వాతనే మీడియాకి వచ్చిన నేను. అంతవరకు పూర్తిగా వదిలించుకుందామని చూస్తున్నారు మేడం. వాళ్ళ ప్లానే అదండి, వాళ్ళు వదిలించుకోవాలనే డిసైడ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి మొండి పట్టుదలతోటి నా హక్కు నాకుంది భారీగా, నా హక్కుని నేను వదులుకోను అంటుంది. మీరు కాల్ చేసి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా ఈ మధ్యకాలంలో? ఎప్పుడైనా చేశారా మీ మామగారికి కానీ మీ భర్త గారికి కానీ? చేయలేదా? ఒకసారి నెంబర్ ఇవ్వండి, మాట్లాడదాం. 79. The number you're calling is out of network coverage area. Please try later. ప్రెజెంట్ అయితే లేరట. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. ఇప్పుడు హైదరాబాద్లో లేరు వాళ్ళు, సిద్దిపేటలో ఉన్నారా? తెలియదు ఇక. ఆయన ప్రాక్టీస్ ఇక్కడే కదా, హైకోర్టే కదా. మీ మామ నెంబర్ చెప్పండి ఒకసారి. అంటే తీర్పులు న్యాయాలు అనేవి ఇతరుల కోసం పెట్టుకున్నారు, వాళ్ళు పాటించడానికి కాదు. అక్కడ ఎన్ని తీర్పులు కమ్ముడిపోయారు? 10 ఇళ్ళు ఉన్నాయంట, 5 ఇళ్ళు ఏమో అంతేనా మేడం? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి? 5 ఇళ్ళా? 5 ఇళ్ళు, ఊర్లో పొలం. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది లేదా ఈ సమయంలో అందుబాటులో లేదు. 2 నెంబర్లు పనిచేయట్లేదు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు వాళ్ళు, ఇక్కడైతే లేరని తెలిసింది మేడం నాకు. మీ అత్తది నిన్న నుంచే లేరట సార్. నిన్నటి నుంచా? నిన్న ఆఫ్టర్నూన్ నుంచి లేరని తెలిసింది. ఇప్పుడు కౌన్సిలింగ్కి మీరు శనివారం కదా వెళ్ళినాం. అయితే ఈ 2 daysలో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని చెప్పేసారు. ఏం రిజిస్ట్రేషన్? అది ఇల్లుది. మండే ట్యూస్డే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని చెప్పారు. ఏదో కొత్త ఇల్లా? అది మేమున్న ఇల్లు, పాత ఇల్లే రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్నాడు పిల్లల పేరు మీద. ఓహో, రిజిస్ట్రేషన్ ఇక్కడ చేయాల్సి వస్తుంది అనేసి పారిపోయారు అంటూ. అది అందుకే నువ్వు ఒప్పుకున్నావా రిజిస్ట్రేషన్కి? ఫస్ట్ అయితే ఒప్పుకున్నా అంటే మామూలుగా నేను చూద్దాం లేనట్టు, వాళ్ళు చేయరని నాకు తెలుసు, మామూలుగా ఏం జరుగుతుందో లేనట్టుగా నేను సరేలే అదన్నా చేస్తాడేమో అనేసి బయటకు వచ్చేసిన. కానీ అది చేయడం నాకు తెలుసు, పారిపోయారు. అది కానీ మేడం ఇక ముఖ్యమైన విషయం, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదంట. అవును, పోలీసులు కూడా ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన అడ్వకేట్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా హైకోర్టు నుంచి ప్రైవేట్ కంప్లైంట్ వేసి పోలీసులు చర్య తీసుకునేలాగా చేసుకుంటున్నారు. ఈ అమ్మాయికి మరి అంత డబ్బు లేదు, అంత తెలివితేటలు లేవు కాబట్టి ఈమెమో ఎక్కడైతే కేసు పెట్టిందో అక్కడే కూర్చుని ఉంటుంది. వాళ్ళేమో ఆ కేసు కాకుండా వేరే కేసులు, ఇప్పుడు ఒకే విషయం మీద 3 చోట్ల కేసు పెట్టారంటేనే ఒక పోలీస్ స్టేషన్లో తెలియకుండా ఇంకో పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు వాళ్ళు. ఇది కూడా ఒక రకంగా నేరం. ఒకే మనిషి మీద ఒకే విషయానికి సంబంధించి 3 చోట్ల కేసు పెట్టకూడదు. ఏం చదువుతున్నారమ్మా పిల్లలు? ఎల్కేజీ సార్. ఎల్కేజీ. చిన్న పాప ఎల్కేజీ, పెద్ద పాప యూకేజీ. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారా రోజు? వెళ్ళట్లా, ఆగిపోయింది చదువు. ఫీజులు కట్టలేదని పంపించట్లేదు. ఈ టెన్షన్లో కూడా అయితే గవర్నమెంట్ స్కూల్ ఇద్దామని అనుకున్నా కానీ
ఇప్పుడు సార్ మధ్యలో తీసుకోరట సార్ వాళ్ళు. ఫీజులు ఎందుకు కట్టలేదమ్మా? ఫస్ట్ కట్టిన మధ్యలో కట్టలేదా? ఈ 4 months నుంచి కట్టింది లేదు మేడం. ఇక ఓకే, ఈ 4 months నుంచి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఫీజులు కూడా కట్టట్లా. అన్ని ఇది బాధ్యతారాహిత్యం కింద వస్తుంది. ఒక తండ్రిగా తన దగ్గర డబ్బుండి కట్టకపోవటం అనేది చాలా బాధ్యతారాహిత్యం. అసలు వాళ్ళకి నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఎంత చట్టం తెలుసు ముసలాయనకి. ఆయన రిటైర్డ్ జడ్జి అంటే ఆల్మోస్ట్ ఇట్లాంటి కేసులు ఎన్ని చూసుంటారు. మరి ఆయన ఇలా చట్టాన్ని తొంగలోకి దొక్కుతున్నాడు. ఉద్దేశపూర్వకంగా వదిలించుకోవాలి, ఇదే వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. వీళ్ళకి మటుకు ఖచ్చితంగా కఠినమైన శిక్ష అయితే కావాలి. ఇప్పుడు ముందుగా మనం కోరుకునేది ఏంటంటే, ఈమె ఏమైతే కేసులు పెట్టిందో ఆ కేసుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఇంకా పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఈమె ఇప్పుడు ఇలాంటి కష్టాలు చాలా మందికి ఉన్నాయి. కానీ అందరూ బయటికి రావట్లేదు. ఎందుకంటే సమాజానికి భయపడో లేకపోతే మనం నెగ్గలేమనే భయంతోనో రావట్లేదు. ఈమె ఈ విధంగా వచ్చినందుకు ఈమె ధైర్యాన్ని అయితే మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. తప్పకుండా మేడం. ఇంకొకటి, మీకు అబార్షన్లు 4 సార్లు అయినాయని చెప్పేసి అన్నారు కదా, మీరు అసలు ఎందుకు వారించలేదు వద్దని చెప్పి? 4 సార్లు అయింది కదా. అవును సార్. మాటికి అబార్షన్లు చేస్తుంటే లింగ నిర్ధారణ చేస్తున్నారా? వాళ్ళు ఎట్లా అంటే, నాకు తెలియకుండానే అది స్కానింగ్ సెంటర్లకు అక్కడికి ఇక్కడ చెల్లనాడు పోదామంటే పోవాలి అంతే. అట్లా అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పుకునేది. స్కానింగ్ సెంటర్ అంటే మీకు అర్థమైపోద్ది కదా వీళ్ళు. స్కానింగ్ సెంటర్ అంటే ఎందుకు అంటే ఫస్ట్ అడిగేదేనని, ఎందుకు ఇక్కడ అక్కడ ఎందుకు చూపిస్తున్నావు? ఒకటే స్కానింగ్ సెంటర్, ఎప్పుడైనా రెగ్యులర్గా ఒకటే స్కానింగ్ సెంటర్ డెలివరీ అయ్యే వరకు. అట్లా కాకుండా ఇట్లా లేదు ఇట్లా చూసుకోవాలి, మాకు తెలిసిన అతను అని చెప్పేసి అట్లా ఏదో నన్ను మాటలు మాది చేసి చెప్పిన, వస్తావా రావా, చెప్పినట్టు ఇంటవా వినవా, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోతావా అనే భయం మొత్తం అంటే కాపురమే నిలబడదు అనే ఒక భయంలోకి అమ్మాయిని నెట్టారండి. ఆడవాళ్ళు చాలా మంది మా అత్తమావల మాట గాని భర్త మాట గాని వినేది ఎందుకు అంటే, అసలు నువ్వు ఇప్పుడు మా మాట వింటే ఇప్పుడు జీవితం అంతా తోడు మేం కదా ఉండాల్సింది, మేం కావాలా వాళ్ళు కావాలా తేల్చుకోమంటారు. అది బ్లాక్మెయిలింగ్ అనమాట. ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు? నీ డిమాండ్స్ ఏంటి? పోలీస్ కేసు పెట్టావు, అసలు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఇప్పుడు నీకేం కావాలి? డిమాండ్స్ అంటే ఫస్ట్ నాకు నేను పెట్టిన కేసు పట్టించుకోవడం లేదు. ఫస్ట్ పోలీసులు నాగోల్ పిఎస్లో అసలు నేను కేసు పెడితే అసలు పట్టించుకోవట్లేదు. అదొకటి. నేనేం తప్పు చేసినా, నా 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. నా మీద కాకుండా నా ఫ్యామిలీ మొత్తం, మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మొత్తం మీద కేసు పట్టేసిండు 3 స్టేషన్లలో. అందరు అన్ని స్టేషన్లలో ఎఫ్ఐఆర్ అయింది. ఏం తప్పు చేసినాను సార్ మా మీద కేసు పెడతాడు ఆయన? చేసిన తప్పు ఆయనే. ఆయన తప్పు చేసింది ఆయన, బాధపడుతుంది మీరు, రివర్స్ గా మీ మీద కేసు పెట్టారు. పిచ్చిదాని లెక్క 2 పిల్లల్ని వేసుకొని తిరుగుతుంది నేను. వాళ్ళు మంచిగా ఉన్నాడు, పెళ్లి చేసుకుని అక్కడ అమ్మాయి మంచిగా ఉంది, ఇక్కడ ఈయన మంచిగా ఉన్నాడు. నేను పిచ్చిదాని లెక్క కొంచెం తినడానికి ఫుడ్ లేని స్థితిలో నేను ఉంటే నా మీద కేసులు పెట్టడము, మళ్ళీ హైకోర్టు నుంచి రిఫర్ చేస్తున్నట్టు అన్ని స్టేషన్లకి. వీళ్ళు ఓన్ గా తీసుకున్న కేసులు కావు పోలీసు వాళ్ళు, హైకోర్టు నుంచి రిఫర్ చేస్తారు పోలీసు వాళ్ళకి. హైకోర్టు నుంచి నోటీస్ పంపిస్తే అప్పుడు వాళ్ళు టేకప్ చేయాల్సి వస్తుంది పోలీసు వాళ్ళు. అట్లా చేస్తున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ తో మీ కేసు ముందుకు పోకుండా చేస్తున్నారు. ఓకే, పట్టించుకుంటారా లేదా? ఇప్పుడు మీ మామకి, మీ భర్తకి, మీ అత్తకి శిక్ష పడాలని కోరుకుంటున్నారా? అది పడాలి సార్. ఇప్పుడు నాలాంటి సిచ్యువేషన్స్ ఏ అమ్మాయికి రావద్దు. 2 ఆడపిల్ల, ఓన్లీ ఆడపిల్లలు అనే ఇంత గొడవల మెయిన్ లీడింగ్ అంటే అమ్మాయిలు పుట్టడంతోనే ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్న అప్పుడు ఆ అమ్మాయితో కూడా ఇప్పుడు చెట్ల మందులు తాగుతున్నారు అటు 2. ఓకే, చెట్ల మందు తాగితే అబ్బాయి పుడతాడు. అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, వాళ్ళు తాగిన రికార్డ్స్ అన్ని A to Z నాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఓకే మేడం, ఫైనల్గా ఏంటి, ఎట్లా చేద్దామంటారు? ఏం లేదండి, ఫస్ట్ ఇమీడియట్గా అసలు ఈ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి తో మాట్లాడి అసలు మీరు ఎందుకు ఈ కేసుని సరిగ్గా సీరియస్గా తీసుకోవట్లేదు అనేది మాట్లాడాలి మొదటగా. మాట్లాడిన తర్వాత మరి ఆ పోలీస్ స్టేషన్స్లో ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే ఇంకోటి, రాచకొండ పోలీస్ కమిషన్ని కలవాలి. కలిస్తే అసలు న్యాయం జరగాలి అని చెప్పి కోరుకోవాలి. కానీ ఇంత వాళ్ళు చాలా తెగించున్నారు. నోటోరియస్ పీపుల్ అంటారు కదా, అలా ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళు పోలీసులు చెప్పింది వింటారా వినరా, లేకపోతే కోర్టు ద్వారా
ఈమెయితే పోరాటం చేయవలసిందే. పోరాటం చేసే ప్రాసెస్లో మరి ఇప్పుడు ఈమె తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు ఉంది, కానీ వాటిలన్నిటికీ సంబంధించి కూడా ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేటట్లు చేయాలి ఆమెకి. అది చేసి ఆ తర్వాత ఆమె కేసు గురించి ఆమె కొట్లాడుకుంటుంది. మరి వాళ్ళు ఏదైనా దారికి వచ్చి ఈమెతో నేను మంచిగుంటాను అని వస్తే కూడా మరి ఇప్పుడు ఆ సిద్దిపేట అమ్మాయి ఏమవుతుంది, నేను 2 సంవత్సరాలు నడుపుకుంటాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని అంటానికి కూడా చట్టం ఒప్పుకోదు కదా. ఇప్పుడు మీ భర్త మీకు కావాలనే ఆ డిమాండ్ ఏమైనా ఉందా మీకు, లేదా? ఉంది సార్. మొన్న శనివారం రోజు కౌన్సిలింగ్ అయింది మేడం. అయితే అంటాడు అక్కడ, చేసుకున్నా పో, ఏం చేసుకుంటావు, ఏం చేస్తావు నువ్వు, చేసుకున్నా పెళ్ళి ఏంది చేసుకున్నాను అడిగిన నేను. చేసుకున్నా, బరాబర్ చేసుకున్నా, ఏం చేస్తావు నువ్వు, ఏం చేయలేవు నువ్వు, నీ లాయర్, మేము అడ్వకేట్, ఎవరేం చేయలేరు మమ్మల్ని, ఎవరేం చేస్తారు అనే క్వశ్చన్స్ నన్నే వేస్తుండు. మా అంటే జైలు పంపిస్తామేమో, పంపి నీ రెడీగా ఉన్న దానికి కూడా అట్లా కూడా ఎట్లా రావాలని, ఎట్లా బయటకు రావాలని కూడా నాకు తెలుసు. ఇది పోలీస్ ముందేనా కౌన్సిలింగ్ ఇచ్చే అంటే మా ఇద్దరు కొంచెం పర్సనల్ బయటకు పంపించండి ఒక 2 minutes మాట్లాడుకోండి అక్కడ అంటుండు. మరి వచ్చాక మీరు చెప్పారా ఇలా మాట్లాడుతున్నాడని? చెప్పిన నేను అంటుండు మేడం అంటే, తిట్టింది మేడం కూడా తిట్టింది. అని అట్లుంటేనే అదే అంటుండు. ఆ టైంలో అన్నాడు, మేడం నేను ఒక్కనే ఉన్నానా మేడం, లోకల్లో చాలా మంది ఉన్నారు, నన్ను ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తారు మీరు అందరు కలిసి అనేసి మేడం అన్నాడు. ఇదండి సంగతి. ఏంటంటే ఇప్పుడు చాలామంది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు సొసైటీలో. ఇప్పుడు మనకి సినిమా యాక్టర్ నరేష్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే వాళ్ళు చలామణి అవుతున్నారు కదా, వాళ్ళు చలామణి అవటం చూసి వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాడు చేయగలిగింది నేను ఎందుకు చేయలేను, ఆయన స్థాయిలో ఆయన చేస్తే నా స్థాయిలో నేను చేస్తాను. ఓకే, ఇది 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 ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్స్ సెట్ అవుతున్నాయి సొసైటీలో. ఇంకోటి మేడం, ఇప్పుడు ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పి వదిలేయటం ఒకటి, 4 సార్లు అబార్షన్ చేయటం ఒకటి. తను కూడా ఒక మనిషి ప్రపంచంలోకి వచ్చేది ఒక ఆడదాని నుంచే. అవును, ఆమె తల్లి కూడా ఆడదే కదా. దీన్ని అసలు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. లేదండి, అత్త మామ భర్త ముగ్గురు పూర్తిగా శిక్షార్హులు. పైగా ఇప్పుడు ఆ అమ్మాయి తాలూకు మళ్ళీ ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయి తాలూకు బ్రదర్ కూడా ఈ అమ్మాయి ఇంటి మీద పోట్లాడుకొచ్చాడు. అతన్ని కూడా ఖచ్చితంగా శిక్షించాలి. పల్లవ గారికి 2 ఆడపిల్లలే. నీ పేరేంటమ్మా పెద్ద పాప? జస్మిత. ఓకే, నీ పేరమ్మా? అన్షిత. ఓకే, మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారా? 2 రోజు వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా? పల్లవ్ గారు వెళ్తున్నారా? రోజు వెళ్ళట్లేదు, 2 times అట్లా, ఎప్పుడో ఒకసారి అట్లా పోతూ ఉంటారు మొత్తం. అసలు పంపించడానికి ఉంది కానీ ఫీజు అడుగుతారేమో భయంతో నేను పంపించట్లేదు. ఫీజు కట్టడానికి కూడా లేదు మీకు? ఫీజు కట్టడానికి లేదు, అసలు తినడానికే లేదు, ఇంకా ఫీజు ఎక్కడి నుంచి? ఇప్పుడు మీకు చదువుకోవాలని ఉంది కదా, రోజు స్కూల్కి వెళ్ళాలని ఉంది కదా అందరిలాగా. అది పిల్లలకి ప్రాథమికమైన హక్కు అండి స్కూల్కి వెళ్ళడం అనేది. మొన్న మేడం అంటే పిఎస్లో కౌన్సిలింగ్లో పిల్లల్ని కొంచెం ఒక 10 minutes మమ్మల్ని వదిలేసిండు మా ఆయన. అంటే మాట్లాడుకోండి అని మేడం పక్కకు పంపించింది. కొంచెం పిల్లల్ని ఇట్లా ముట్టుకోవట్లే మేడం, కొంచెం దగ్గర తీసుకుంటాడేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేసిన నేను. కొంచెం ఇట్లా ముట్టుకుంటలేడు అసలు పిల్లలని. లేదమ్మా, వాళ్ళని చూస్తేనే భయపడుతుండు. అంటే వీళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు భయపడతారు. ఎందుకంటే నిన్ను కొట్టడం చూసుంటారు కదా వాళ్ళు. పిల్లలు నీతో ఎట్లా ప్రవర్తించారో పిల్లలకి అది అర్థమవుతుంది. పిల్లలు ఏదో చిన్న పిల్లలకి ఏమి తెలియదు అనుకుంటాం కానీ వాళ్ళ మనసులో అన్ని రిజిస్టర్ అవుతాయి. ఎవరు డాడీ డాడీ అని చెప్పి దగ్గరికి వెళ్ళారా ఆ రోజు కలిసినప్పుడు? భయపడుతుంది సార్, పోవట్లేదు, వీళ్ళు పోవట్లేదు. ఆయననే తీసుకుంటాడేమని ఎక్స్పెక్ట్ చేసిన కానీ కొంచెం ఇట్లా ముట్టుకుంటలేరు వాళ్ళ పిల్లలని. ఇంకా గమ్మత్ ఏంటో చెప్పమంటారా? వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన అడ్వకేట్ కదా. వీళ్ళ పిల్లలకి బారసాలలు కానీ అన్నప్రాసనలు కానీ బర్త్డే ఫంక్షన్లు కానీ ఒక్క బర్త్డే తెలియదు అంటే వాళ్ళకి. ఏం లేవు వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఉట్టి భూమి మీద వచ్చారు కానీ వాళ్ళకి ఇలాంటిది ఏం లేదు మేడం. కానీ ఫుడ్ లేకుండా చేసి పిల్లల భూమి మీద కొట్టించి ఎందుకు మేడం? వాడు అసలు ఉండేందుకు లేకెందుకు? ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు అంత చులకన ఆయనకి. ఆయన కూడా ఒక అమ్మ పుట్టినోడే కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక అబ్బాయి కావాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, పుట్టినే రాదు కదా అబ్బాయి కూడా. అవును. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు పిల్లలు అప్పుడైనా బాగా చూసేవాడా, ప్రేమగా దగ్గర తీసుకునేవాడా? ఇప్పుడు చూడలేదు, ఏ రోజు చూడలేదు అసలు. పిల్లలు అసలు ముట్టుకోడు, మాట్లాడాడు. కొంచెం ఎప్పుడో ఒకసారి వీళ్ళు బలవంతంగా దగ్గరికి వెళ్తే డాడీ అని వెళ్తేనే దగ్గర తీసుకునేటోడు కానీ ఏ రోజు దగ్గర తీసుకునేటోడు కాదు. వాళ్ళకి అసలు ముద్దు ముచ్చట్లతో లేదండి సంబంధం. ఇవాళ ఇళ్లల్లో పనులు చేసుకునే వాళ్ళు కూడా
చిన్న చిన్న ఆటోలు నడుపుకునే వాళ్ళు కూడా, అంత చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా పిల్లలకు బర్త్డే పార్టీలు చేసుకుంటారు. అంటే ఆడంబరంగా చేసుకోమని కాదు, ఏదో ఉన్నంతలో చేసుకుంటారు. వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది ఇన్ని డబ్బులు పెట్టుకొని అంటే వాళ్ళకి నిర్లక్ష్యం. అదే అబ్బాయి అయి ఉంటే గనక అది వేరేగా ఉండేది. అబ్బాయి ఒకటలే అని ఒక మనసులో అది ఒకటి ఎప్పుడు మనసులో ఒకటి పెట్టుకున్నారు, అబ్బాయి లేడు ఎప్పుడైనా వీళ్ళని వదిలించుకోవాలనేసి ఎప్పుడు టార్గెట్ పెట్టుకొని చేసింది మేడం. కానీ ఎంతవరకు న్యాయమో వాళ్ళకే తెలియదు మేడం. లేదులేమ్మా, కోర్టే చెప్పాలి దీనికి. పోలీస్ స్టేషన్ కోర్టు మేడం, ఏం స్టేషన్లో వేస్ట్ మేడం ఇదంతా నాకు తెలిసి. వేస్ట్ అంటే వేస్ట్. నేను పిచ్చిదాని లేక నేను తిరుగుతున్నా కానీ లేదేమ్మా, న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకుండా ఎలా ఉంటుంది? అన్నిసార్లు అన్యాయం ఎందుకు జరుగుతుంది? న్యాయం కూడా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ పట్ల పూర్తిగా నిరాశగా ఉంది తను. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ చూసింది కదా ఈ మధ్య కాలంలో, చూసి ఏమి న్యాయం జరగకపోయేసరికి తను అలాంటి నిరాశ నిస్పృహకి వెళ్ళిపోయింది. 1 month అవుతుంది మేడం, 1 month అవుతుంది నేను తిరగబట్టి. ఇంత మీడియాకి వచ్చింది, అన్నిట్లలో వచ్చింది, నేను ఎవ్వరు ఇంతవరకు ముందుకు వచ్చింది లేదు మేడం, ఏం లేదు అసలు. కొంచెం ఎవరైనా వచ్చి కొంచెం మాకు ఫుడ్ డొనేషన్ చేసింది కూడా ఎవరు లేరు ఇంతవరకు. పల్లవి గారు బాధపడకండి, మనం టీవీ మీకు అండగా ఉంటుంది. మేడం కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తారు. మీకు ఏ రకమైన సాయం కావాలన్నా కానీ బతకాలనిపిస్తే లేదు. లేదమ్మా, లేదు. నీ పిల్లలు ఏమైపోతారు? అసలు నువ్వు ఇప్పటిదాకా ఇంత ధైర్యంగా ఉన్నావు, నువ్వు అసలు అంత అధైర్యపడితే ఎట్లా? వాళ్ళు గెలిచినట్లు నువ్వు ఓడిపోకూడదు. నువ్వు ఓడిపోయావో అంటే ధర్మము న్యాయం కూడా ఓడిపోయినట్లు. ఆడపిల్లలు పుట్టడం నా తప్పైతే కాదు కాదమ్మా, అసలు కాదు. సైన్స్ తెలిసినోడు ఎవడైనా ఆ మాట అనడు. ఎప్పటికీ మీకు మీ సమస్య తీరే వరకు మనం టీవీ అండగా ఉంటుంది, మేడం కూడా అండగా ఉంటారు. పోలీస్ స్టేషన్లో కేసు ముందుకు పోవాలని మీరు కోరుకుంటున్నారు. పోలీసులతో స్టేషన్కి వెళ్ళి మాట్లాడి మరింత ముందుకు వెళ్ళే విధంగా మా ప్రయత్నం ఏం చేస్తాం. మీరైతే ధైర్యంగా ఉండండి, సరేనమ్మా? పెళ్లి చేసుకున్న భర్త, అండగా ఉంటుంది అనుకున్న కుటుంబము, ఆస్తులు ఇవన్నీ కూడా ఏమీ ఆమెకు ఉపయోగపడట్లేదు కదా. అవును. మామూలుగా అయితే ఏంటంటే ఇవేవి లేని వాళ్ళకి చాలామంది సమాజంలో సహాయం చేయడానికి రెడీగా వస్తారు. కానీ ఈమె పరిస్థితి ఏంటంటే రంటికి చెడ్డ రేవడిలాగా అయింది. అదే ఇప్పుడు ఈమెకి ఇంత హంగు ఆర్భాటం లేదనుకోండి, ఆ భర్త తాలూకు ఆస్తులు, మామగారు, జడ్జి ఇవన్నీ లేరనుకోండి, ఎవరో ఒకళ్ళు వచ్చి వాలంటీర్గా ఈమెకి సాయం చేసేవాళ్ళు. అవును. ఈమె దానికి లేకుండా అయిపోయింది. అవన్నీ ఉన్నా కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది. ఈమె రొంటికి చెడ్డ రేవడిలాగా అయ్యింది. సరే, ఏది ఏమైనా అమ్మ, ఇట్లాంటి పరిస్థితి ఉంటే గనక మామూలుగా చాలామంది సమాజం నుంచి ముందుకు వస్తారు, మేము హెల్ప్ చేస్తాం, మేము హెల్ప్ చేస్తామని. అలాంటిది నీకు అంత ఆస్తి ఉండి వేరే వాళ్ళని హెల్ప్ అడగడం కూడా నాకే మనస్కరించట్లేదు. అందుకే మేము మా సంఘం తరఫునే నీకు హెల్ప్ చేస్తాము, హెల్ప్ అనుకోకు, నీకు అండగా ఉంటాం మేము. కంపల్సరీ మేడం, తప్పకుండా. మనం టీవీ కూడా మీకు ఎల్లవేళలా మీ పోలీస్ స్టేషన్లో కేసు ఫాలోఅప్ కావాలి, ముందుకు పోవాలి, వాళ్ళకి శిక్ష పడాలని చెప్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేద్దాం మేడం. డెఫినెట్గా మీరు స్టేషన్కి కూడా వెళ్ళి మాట్లాడతామని చెప్పేసి అన్నారు. ఆ టైంలో మేము కూడా ఉంటాము. పూర్తి న్యాయం చేసే వరకు మా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా మా బాధ్యత, అది సామాజిక బాధ్యత. ఇప్పుడు ఒక మనిషికి హెల్ప్ చేయక ఎవరు జంతువులు వచ్చి హెల్ప్ చేస్తాయా మనకి? ఇది పల్లవి గారి కథ. పల్లవిలాగా ఈ సమాజంలో చాలామంది ఉండుంటారు, కానీ ధైర్యంగా ముందుకు రాకుండా ఉండుంటారు. నిశ్శబ్దాన్ని ఛేదించండి. మీ సమస్యల్ని సమాజంలో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి. 4 గోడల మధ్య నలిగిపోతూ శారీరకంగా, మానసికంగా కృంగిపోవద్దు. నిశ్శబ్దం లాంటి వేదికలు మీకు ఎల్లవేళలా సహాయకారిగా ఉంటాయి. నమస్తే.